సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటామో కొన్నిసార్లు ప్రేమ కాస్త పెళ్లిగా మారే ప్రాసెస్ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ప్రేమలో ఉన్నట్టుగా పెళ్ళిలో జీవితం ఉండదు. అది వేరు, ఇది వేరు. ఇక్కడ బాధ్యతలు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో మిస్కమ్యూనికేషన్స్ జనరల్గా వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని ఓకే అని తీసుకొని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే, లేదు ఈ రిలేషన్ నాకు సెట్ అవ్వదు అని బ్రేకప్ చెప్పేవాళ్ళు కొంతమంది, డివోర్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం అంటే, ఒక వివాహ బంధంలోకి అడుగు పెట్టే ముందు ఆల్రెడీ వాళ్ళు ఒకరికొకరు తెలుసుకొని ప్రేమించుకొని ఆ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని యాక్సెప్ట్ చేయకుండా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి డివోర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? కరెక్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి ఇది వండర్ఫుల్ టాపిక్. దీంట్లో వి విల్ ట్రై టు గివ్ అంటే వేరియస్ కోణాల నుంచి మాట్లాడదాం. ఎందుకంటే పిల్లలకి చాలామంది స్టార్టింగ్ అంటే మనము ట్రైలర్ నుంచి మాట్లాడితే, పేర్లు తెర తీయక ముందు అని మాట్లాడితే, పెళ్ళి చేసుకోవడానికి లవ్ మ్యారేజెస్ అనేవి బాగా పేరెంట్స్ అప్డేట్ అయ్యారా అనుకోవాలా, లేకపోతే పిల్లలను భరించలేక పిల్లలు తీసుకున్న డెసిషన్కి వాళ్ళు ఏకమవుతున్నారా అని చెప్పాలా, లేకపోతే అదే మంచిది అనేది కూడా అనుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే అలా పాజిటివ్గా ఉన్నాయి కూడా ఉన్నాయి కాబట్టి. సో ఈ మూడిట్లలో చేసుకుంటే బేసికల్గా పేరెంట్స్ అప్డేట్ ఎందుకు అవుతున్నారు అంటే, వాళ్ళకు ఒక రకమైన భయం వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు వద్దు అని మనము ఎంత బతిల్లాడి ప్రేమించిన వాళ్ళని చెయ్యకుండా ఒకవేళ వీళ్ళని ఒప్పించో, ఇదివరకులాగా రూమ్లో వేసో, ఆ రోజులు పోయినాయి. రూమ్లో వేసి ఫోన్లు గుంజుకొని కొట్టి అలా పోయినాయి. అలా చేయటం కూడా తప్పే. అయితే అది ఎందుకు చేసేవాళ్ళు అంటే, ఆ కూతురు మీద ఉన్న ప్రేమతో వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో చూసుకోరో, లేకపోతే వీళ్ళకంటే బాధ్యత ఉన్నవాడా లేదా, లేకపోతే డబ్బు ఉన్నవాడా లేదా, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించి వద్దు అని చెప్పేవాళ్ళు. అహంతో కులం కోసము వద్దు అనే వర్గాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే ఇది బేసిక్ పిల్లల మీద ఉన్న ప్రేమ తప్పించి వద్దు అనడానికి ఇంకొక కారణం అయితే ఉండదు 90%. సో ఇప్పుడు ఈ అమ్మాయిలు ప్రేమించడానికి రీజన్ ఏంటి అని అంటే, దీంట్లో ఒక 2 యాంగిల్సే మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, బట్ టు ద కోర్ ఫస్ట్, వీళ్ళు ఒక జనరేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎవరు బాగున్నారు, అసలు కాలేజీకి వెళ్ళడానికి రోజు పొద్దున్న లేచి తయారై బయటికి వెళ్ళడానికి, నాకు తెలిసి 20:80 రూల్ తీసుకుంటే ఒక 80% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సరే పెళ్ళి అనేది ఫ్యూచర్ పక్కన పెడితే ప్రేమ అనే ఎంట్రీ కోసం మాత్రం వెళ్తుంటారు బయటకి. సో మరి ఇది తప్ప? అస్సలు కాదు. ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నీకు మనుషులని ఎంచుకునే తత్వము ఉందో, కరెక్ట్ డిసిషన్స్ తీసుకునే అలవాటు ఉంది లైఫ్లో, ఒక మనిషిని అంటే నీ ఫ్రెండ్షిప్స్, నీ కాలేజ్లో అమ్మాయిలతోటే తీసుకుందాం, సేమ్ జెండర్ తీసుకుందాం, అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ ఫ్రెండ్షిప్ని ఎన్ని ఏళ్ళు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఫ్రెండ్స్ అయిన వాళ్ళల్లో కూడా గొడవలు అవుతాయి, నచ్చని విషయాలు ఉంటాయి, బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఫ్రెండ్షిప్. అంటే నీ మనస్తత్వము, అడ్జస్టింగ్ మెంటాలిటీ ఇది ఉందా చెక్ చేసుకోవాలి చెక్ లిస్ట్లో వీళ్ళు. ఇంకొకటి అబ్బాయిలైనా కూడా అంతే. ఏంటి, నువ్వు వేరే ఆ అబ్బాయిలది స్టేటస్ చూసా, లేకపోతే అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నీ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఏదో చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో రోజీగా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లవ్ స్టోరీస్ సినిమాలో చూసి ఇలా ఉంటుంది అలా ఉండదు. ఆ సినిమాల్లో కూడా బోల్డ్ చూపిస్తున్నారు. ఏంటి, లవ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది. సో వీళ్ళు చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, అసలు ఆ అబ్బాయి ఎక్కడి నుంచి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే వాళ్ళ ఇల్లు తీసుకో, వాళ్ళ అమ్మా నాన్నని తీసుకో, వాళ్ళ అమ్మా నాన్న బిహేవియర్, ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న గురించి, తల్లి తండ్రిని రెస్పెక్ట్ చేస్తున్నాడా, గౌరవిస్తున్నాడా, ఉన్న అక్క చెల్లెని గౌరవిస్తున్నాడా, తోటి నీ ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉంది, ఇవన్నీ ఈ అమ్మాయి ఫ్రెండ్గా ఉన్నప్పుడు గమనించాల్సిన విషయాలు. ఎందుకు నువ్వు అదే వెళ్ళిన తర్వాత నిన్ను అలాగే నీ తల్లిదండ్రులనే రెస్పెక్ట్ చేయని వాడు రేపు నిన్ను ఎలా రెస్పెక్ట్ చేస్తాడు? వాళ్ళు మంచి చెప్తున్నారని నీకు తెలుసు, ఆ టైంకి రోజీగా ఒక బండేసుకొని అమ్మ నాన్న వద్దు అన్న నిన్ను బైక్ మీద తిప్పుకుంటే నీకు సరదా ఉంటుంది. అదే పెళ్ళైన తర్వాత అదే హస్బెండ్ నిన్ను ఇంట్లో పెట్టి ఊరికే ఫ్రెండ్స్ తోటి అలా బండేసుకొని పోతే నీకు కోపం వస్తుంది.
నిన్న మొన్న వచ్చిన పెళ్లి చేసుకున్న మరి నీకే నీ మాట వినకుండా పోతే కోపం వస్తే నవమాసాలు మోసి ప్రాణాన్ని పనంగా పెట్టి డబ్బులన్నీ ఆస్తిని లేకపోతే వాళ్ళకి ఇచ్చిన జీతాలను అని స్కూల్కి పంపి నిద్ర లేకుండా ఆరోగ్యానికి చేసి ఇన్ని చేసిన తల్లిదండ్రికి మరి వద్దు అని అంటే వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవటం కానివ్వండి, తాగుడికి అలవాటు పడడం కానివ్వండి, బయటికి పోనీయండి అంటే అప్పుడు నువ్వు ఎలా సహకరించావు? ఏం కాదు రా అని. మరి ఇప్పుడు నీ విషయంలో అలాగే చేస్తాడు కదా. క్రాస్ చెక్కా కాదా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ఈ బిహేవియర్ కనుక ఎప్పుడైతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, లెటస్ టేక్ అన్ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్బాయిలు కూడా అమ్మాయి తల్లిదండ్రి ఇంట్లో అన్నా కూడా ఎప్పుడు పడితే అంటే వాళ్ళని చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతుంది. రేపు నీ తల్లిదండ్రిని ఎట్లా మాట్లాడుతుంది? రేపు పెళ్ళైన తర్వాత నువ్వు మా అమ్మ నాన్న చెప్పినట్టు వినదు, తల్లిదండ్రి చెప్పినట్టే వినలే. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎనాలిసిస్. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్ ఉన్నారు ఉషా ఇప్పుడు పిల్లలు. సో వీళ్ళకి ఈ సబ్జెక్ట్లో మనం చూపించదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరికీ ఇదన్నీ తెలుసు, కానీ ఇలా ఉంటుంది అనేది మనం ఒక మెసేజ్ చూపించదలుచుకున్నాం. సో ఈ విషయాలను వీళ్ళు లవ్ చేసేటప్పుడు కనుక పిల్లల్ని గుర్తుపెట్టుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్లుంది, వీళ్ళ ఫ్రెండ్స్తో ఈ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, అంటే ఇంకొక అమ్మాయి పట్ల రెస్పెక్ట్ ఉందా, ఫ్లర్ట్ చేస్తున్నాడా? ఖచ్చితంగా రేపు పెళ్ళైనాక ఫ్లర్ట్ చేస్తాడు. నువ్వు అసలు ఉంటావో ఊసిపోతావో తెలియని గర్ల్ ఫ్రెండ్ ముందే ఫ్లర్ట్ చేస్తున్నాడు అంటే రేపు పెళ్ళైనాక సచ్చినట్టు ఉంటుంది. ఇది ఎక్కడ పోతుంది? సో క్లియర్, అసలు నీకు ఇంకా అక్కడ వచ్చేసింది ఫుల్ రైట్స్. ఈవెన్ నువ్వు అమ్మాయిది కూడా నీకు అబ్బాయికి ఏం చెప్పకుండా వెళ్తోంది, లేకపోతే ఇది అంటే వెళ్ళొద్దా మేడం అంటే అది కాదు. ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఉండాలి, చెప్పి వెళ్ళాలి, చెప్పి చెయ్యాలి ఖచ్చితంగా. అది మళ్ళీ హస్బెండ్కి చెప్పే చెయ్యాలా, మా ఇండిపెండెన్స్ ఇన్ఫర్మేషన్ అమ్మా. పర్మిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ షుడ్ బి డిసైడెడ్. సో ఇలా అయితే దీంట్లో ఇక్కడ ఒక భాగంగా తీసుకుంటే ఇదే స్టోరీ సీతారాముడికి కూడా జరిగిందంట ఉషా. ఏంటి అంటే రావణాసురుడు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆమెని ఇట్లా బ్యాడ్గా మాట్లాడతాడు రావణాసురుడు. ఏమనంటే నువ్వు గనక ఇప్పుడు వినలేదనుకో, ఏంటి ఇప్పుడు నా మాట విని నాకు వశపరుచుకోవడానికి ట్రై చేస్తాడు. నువ్వు నాకు లొంగలేదనుకో నేనేం చేస్తానంటే నిన్ను ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే వద్దు అనుకున్నప్పుడు పోస్ట్ మార్టం అబార్షన్ అయితే ముక్కలుగా ఎలా ఒక శిశువుని నరికేస్తారో అలా నిన్ను నేను నరికేస్తాను అని చెప్తాడంట. చెప్పినప్పుడు ఆమె ఎవరు? సీతామహాతల్లి. అంటే ఆమెకి ఎన్ని ఆదిశక్తి. అది వాళ్ళు ఇక్కడ పుట్టింది దేనికి? మనకు ఒక చరిత్ర మానవ రూపంలో ఎలాంటి కష్టాలు వస్తే ఎలా డీల్ చేయాలని ఆమె తలుచుకుంటే ఒక్క నిమిషంలో వాడిని బొగ్గు చేసేస్తుంది. కానీ ఏమంటదంట అంటే ఇప్పుడు నేను సీత అంటే ఎవరు? ఒక మానవ రూపం. ఎవరి ఆధీనం? నా భర్త ఆధీనం. నా భర్త రెస్పాన్సిబిలిటీ నన్నొచ్చి విడిపించుకొని పోవడం. కాబట్టి నేను ఆయన ఆధీనంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈ దుష్టుణ్ణి ఏమీ చెయ్యను అనే ఒక మాటను అక్కడ చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ అదే రాముడు కూడా సేమ్ అదే చెప్పాడు. ఏంటి అంత పెద్ద దేవుడండి, సీతే అని చెట్టుకు పుట్టకు ఏడ్చాడు అని చెప్తారు. మనం సీరియల్లో చూసినా అదే ఉంటుంది. విచిత్రం అనిపిస్తుంది, భార్య కోసం అలా ఏడవటం ఏంటి, ఆయన ఎంతసేపు అనుకుంటే రాముడికి గిలేలాంటిదా. అలా కాదు, భార్యను వదిలేస్తే ఎలా ఉంటాడు అనేది కూడా చూపించడం జరిగింది. సో ఎవ్రీబడి వైఫ్ హస్బెండ్ అనేది ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుంది అనేది ఫిక్స్ చేసుకొని ఎప్పుడైతే ఎంటర్ అవుతావో క్వశ్చన్ అడిగినప్పుడు కోపం రాదు. ఇందులో 80% లేడీస్ అడిగితే జెంట్స్కి కోపం వస్తుంది. అదే లేడీ చెప్పకుండా పోతుంటే జెంట్ కంపల్సరీగా ఎక్కడికి పోతున్నావా అని. సో ఇలా ఏదంటే భర్తను భార్య అడిగినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది, కానీ భార్య మాత్రం చెప్పకుండా పోకూడదు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చామంటే ఉషా, ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు జస్ట్ జ్యువెలరీ కోసమో, లేకపోతే అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడో, లేకపోతే జాబ్ బాగుందనో, లేకపోతే పెళ్లి చేసేసుకుంటున్నారు. తర్వాత ఎంటర్ అయినాక ఒక 1 month 2 months నుంచే నిన్ను ఇద్దరికీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండివిజువాలిటీ ఇండిపెండెంట్తో ఎంటర్ అవుతున్నారు, ప్రేమించే ఎంటర్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే క్వశ్చన్ చేయటము భార్యగా ఎంటర్ అయ్యాక చేస్తే తట్టుకోలేడు, భర్తగా ఎంటర్ అయ్యాక చేస్తే అప్పటిదాకా అడుగరు, అప్పటిదాకా మ్యూచువల్గా ప్రయాణం ఉంటుంది. సో అక్కడ డివోర్స్లు అవుతున్నాయి. దీంట్లో భాగంగా ఒక కథ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రీసెంట్గా మనకు రియల్ లైఫ్లో జరిగింది. ఒక అబ్బాయి వచ్చాడు,
ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒక 2 years. ఆ అబ్బాయి ఒక జేసీబీకి డ్రైవరు, ఆ అమ్మాయిని ఇలాగే ఊర్లో తిరుగుతూ ఉంటే పరిచయం అయింది, ప్రేమించుకున్నారు. చాలా రోజులు ఇంట్లో ఒప్పుకోలేదు, చాలా వెంటబడి వేధించి ఒప్పించి పేరెంట్స్ని పెళ్లి చేసుకున్నారు. ఒక 6 years అట్లా కలిసి ఉన్నారు. అయితే ఈ అబ్బాయే ఊరికి రావాలి అనేది అమ్మాయి కండిషన్. హైదరాబాద్లో ఉంటారు అబ్బాయి. అది ముందు తెలీదా? ముందు మాట్లాడుకోవాలి కదా. ఒక బేబీ పుట్టారు, పుట్టిన తర్వాత ఇప్పుడు నేనైతే రాను, మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అని ఎప్పుడనైతే అబ్బాయి అడగడో అమ్మాయి నేను రానని మొదలుపెట్టింది. చూసి 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 ఈ అబ్బాయి వేరే పెళ్లి చేసేసుకున్నాడు, అయిపోయింది. ఆ అమ్మాయికి ఒక పాప, ఆమె ఏం చేసింది, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది ఆ ఊర్లో. చూడండి అసలు పెళ్ళి అనే దానికి ఎలా ఉందో. ఆమె మరి దురదృష్టమా ఏంటో తెలీదు, తను ఒక 3 monthsకి భర్త చనిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులైనాక ఆమె ఎక్కడో ఇట్లానే మూవ్ అవుతుంటే మళ్ళీ ఇంకొక వ్యక్తితో పరిచయం అయి అతన్ని పెళ్లి చేసుకుంది. 3rd పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని తల్లిదండ్రి ఇలా 2 పెళ్లిళ్ళు చేసుకున్నంటే జనరల్గా ఏ తల్లిదండ్రి కన్నా మనము అది కరెక్టా కాదా పక్కన పెడితే ఆమె వదిలేసిన రీజన్స్ మంచివి కాదు కదా. ఇప్పుడు ఈ నిజంగానే చనిపోయిన దానికి ఆమె బాధ్యత ఏమీ లేదు. సో వాళ్ళు నువ్వు అమ్మాయిని వదిలేసి వస్తేనే మా ఇంటికి రా అంటే వదిలేసి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి నువ్వు పక్కన పెడితే, ఆ అమ్మాయి తల్లిదండ్రులది పక్కన పెడితే, ఎందుకంటే అది ఇంకా తీర్చలేని బాధ, పుట్టిన పాప పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా ఏం తెలీదు, రేపు పొద్దున కాస్త పెద్దగా అయ్యాక లేకపోతే ఆ ఊర్లో తిరుగుతున్నా, స్కూల్కి వెళ్తున్నా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లలో అమ్మా నాన్న ఖచ్చితంగా ఇలాంటి డిస్కషన్స్ చేయటం భయంకరమైన అలవాటు మన వాళ్ళకి, గాసిప్స్ చేయటం. చేస్తున్నప్పుడు వింటే ఆ పిల్లలు, ఆ ఫ్రెండ్స్ ఎవరైతే విన్నాక ఈ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, ఒక తెలియని అమాయకమైన అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయి జీవితానికి ఈ ఇమ్మెచ్యూరిటీ డెసిషన్స్ ఉండకూడదు అనడానికి మనం ఇందాక స్టోరీ ఎలా లవ్ చేసేటప్పుడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ ఏ యాంగిల్లో అమ్మాయిని అబ్బాయి సెలెక్ట్ చేసుకోవాలి, లవ్ చేసే ముందు ఖచ్చితంగా ఒక టెస్ట్ పెట్టుకోవాలి, నీకేం కావాలి ఉన్నాయా లేదా, ఆ అబ్బాయి కరెక్టా కాదా అని తెలుసుకోకుండా, ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఊరికి వచ్చేస్తుందా లేదా అని తెలుసుకోకుండా చెయ్యడం వల్ల వచ్చే మిస్టేక్తో ఒక చిన్న ప్రాణం, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం నరకమే, మోయాల్సిందే కరెక్ట్ వర్డ్. సో ఇది ఆలోచించదగ్గది. సో ఎవ్వరు కొత్త ప్రయాణంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా, ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి తీసుకోలేని బంధం ఇది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు భయంకరమైన అల్లకల్లోలం జరుగుతుంది నీ జీవితంలో. ఒక ట్యాగ్ కూడా వస్తుంది, డివోర్స్డ్ అనే ట్యాగ్ వస్తుంది. నీకు ఒక రకమైన లుక్, ఆ డివోర్స్ అనగానే ఒక లుక్ ఇస్తారు చూడు, అది నిజంగా తప్పులేని వాళ్ళు డివోర్స్ తీసుకున్న ఇస్తారు చూడు, ఇంకా ఈ ప్రజలకు ఆ ఒక లుక్ మాత్రం భలే ఉంటుంది. వాళ్ళేం అండర్గో అయ్యారేమో, కొంతమంది నిజంగా మనం అనుకున్నట్టు ఇమ్మెచ్యూరిటీతో వాళ్ళు అనుకున్నది స్పీడ్ డెసిషన్స్, ఇమ్మెచ్యూర్ డెసిషన్స్, ఇంకేదో కావాలని, ఇంకెవరో దొరికారని, లేకపోతే ఇంకేదో హై కావాలని వీళ్ళు అనుకున్నది లేదని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న ఈగోస్ క్లాషెస్ వల్ల కూడా వదులుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ప్లీజ్, ఇట్స్ ఎ కైండ్ సజెషన్ యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ రిక్వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సీరియస్గా మీ లైఫ్ కూడా థ్రెట్ ఉంది. బిఫోర్ యూ చూస్ ఎనీ లైఫ్ పార్ట్నర్, ఈదర్ గర్ల్ అబ్బాయిని చేసుకున్నా, అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నా, మనము ఈ కంటెంట్లో మాట్లాడిన స్టార్టింగ్ క్వాలిటీస్ అబ్జర్వ్ చేయండి. మీరు ట్రావెల్ చేస్తున్న మీ జర్నీలో 1 year, 6 months, 3 months వాళ్ళ మెచ్యూర్ బిహేవియర్ ఆపోజిట్ జెండర్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఈ అమ్మాయి డెసిషన్, ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది ఈ తల్లిదండ్రులతో కానీ అబ్జర్వ్ చేసి మీ లైఫ్ పార్ట్నర్ని, మీ లైఫ్ అంతా ఆనందంగా ఉండాలంటే ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే పెళ్ళంటే ఏదో ఒక సాంగ్ ఉంటుంది నాగార్జున, అలా భయపడాల్సిన అవసరం ఎవరికీ రాదు. పెళ్ళి వద్దురా అని. సో ఖచ్చితంగా పెళ్ళి అనేదే జీవితంలో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. నీకంటూ ఒక బంధము కంటే భారము అన్నీ స్టార్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ జర్నీ, నో డౌట్ ఆన్ దట్. హౌ వీ టేక్ ఇట్ అనేదే ఇంపార్టెంట్. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని చాలా హ్యాపీగా మార్చుకుంటారు ఇప్పుడున్న టీనేజర్స్, ఇప్పుడున్న ఎడల్ట్స్ అని అనుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగానే పెళ్ళి అనేది ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే అందరికీ అదొక పెద్ద టాస్క్ అండ్ చేసుకోవద్దన్న కోణంలో మాత్రమే చూస్తూ ఉంటాం. బట్ పెళ్ళి అనేది చాలా పెద్ద మాట, అది అంత చిన్నది కాదు, వాళ్ళు అనుకునేలా కూడా ఉండదు. తన ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తున్న వాల్యూ ఏంటనేది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.